ఓం గురుభ్యో నమః. నా పేరు వికే కళాధరరావు, యోగా మాస్టర్. ఈరోజు నేను హై బ్లడ్ ప్రెషర్ సంబంధించిన ఆసనాలు చేసి విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను. నా పర్సనల్ విషయానికి వచ్చేసరికి నా వయసు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు హై బీపీ వచ్చింది. నేను చాలా జడిసిపోయాను. అయ్యో, చిన్న వయసులో నాకు ఇంత హై బీపీ వచ్చింది ఏంటని అప్పుడు నా వైఫ్కి చెప్పాను. తను ఏమన్నారంటే, అయిపోయింది, ఇప్పుడు ఏం చేయగలము, హై బీపీ వచ్చింది కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఆమె సలహా ఇచ్చారు. ఆ సలహా ఇచ్చినప్పుడు ఫస్ట్ మా ఇంట్లో మసాలా, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాల మసాలా మేము వాడలేదు. కొంచెం ఉప్పు తగ్గించుకున్నాను. తర్వాత కొన్ని నెలల పాటు చప్పటి అంబలు తాగాను. నేను చెప్పిన ప్రతి మాట అక్షర వాస్తవాలు. 1 సంవత్సరం మాత్రమే మెడిసిన్ వాడాను. 29 సంవత్సరాలు బీపీని దగ్గరికి చేరనివ్వలేదు. ఇది అక్షర సత్యాలు. ఒకసారి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంట్రడ్యూస్ చేశాక ట్యాబ్లెట్ మానితే ఏ శరీరానికి కూడా యాక్సెప్ట్ చేయదు. కానీ నా విషయంలో మాత్రం పూర్తిగా భిన్నము. 29 సంవత్సరాలు నా బీపీని దగ్గరికి చేరనివ్వలేదు. ఇది అక్షర సత్యాలు. తర్వాత నేను మొన్న రీసెంట్గా ఒక చిన్న పని మీద వేరే చోటకి వెళ్ళవలసి వచ్చి మా పిల్లల్ని చూడడానికి హైదరాబాదు మెడికల్ సెంటర్లో చెక్ చేయించుకోక, ఆల్ మెడికల్ టెస్టులు చేయించుకోక నాకు ఫస్ట్ టైం తీసినప్పుడు బీపీ 153 ఉంది. జర్నీ చేసి వచ్చాం కదా, దానివల్ల ఏమైనా బీపీ రేసులో ఉందేమో అని వాళ్ళు మళ్ళీ 1 అవర్ తర్వాత ఇస్తే సేమ్ 153 ఉంది. జస్ట్ 29 సంవత్సరాల తర్వాత నేను బీపీ చెక్ చేసుకుంటే నాకు ఆ విధంగా వచ్చింది. మరలా నా ఆహార నిబంధనలతో మళ్ళీ బీపీని కంట్రోల్ చేసుకున్నాను. ఆ బీపీకి సంబంధించిన ఆసనాలు నేను ఇప్పుడు చాలా సింపుల్ ఆసనాలు అవి చేసి చూపిస్తాను. బీపీని మీరు కంట్రోల్ చేసుకొని హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ నేను ఈ ఆసనాలు మొదలు పెడుతున్నాను. ఫస్ట్ ఆసనము మకరాసనం. మకరాసనం అంటే అది రిలాక్సేషన్ ఆసనం. బీపీకి చాలా వరమైన, బీపీ కంట్రోల్ అవ్వడానికి చాలా వరమైనటువంటి ఆసనం. ఫస్ట్ ఆసనం మకరాసనం. ఈ విధంగా లే డౌన్ ఆన్ స్టమక్. హీల్స్ ఇన్సైడ్ ఉండాలా, టోస్ అవుట్ సైడ్ ఉండాలా. 2 చేతులు ఈ విధంగా తీసుకొచ్చి ఒక అరచేతి పైన ఇంకొక చేయి పెట్టి బుగ్గను ఆనించి ఈ విధంగా పొజిషన్లో ఉండాలి. ఉండగలిగినంతసేపు ఉండి ఒక 35 సెకండ్ల నుంచి మన ఇష్టమే. 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్. ఈ 1 సైడ్ అయిన తర్వాత అగైన్ హెడ్ అట్ సైడ్ తీసుకొని వచ్చి ఉంచాలి. బీపీ కంట్రోలింగ్కి మొట్టమొదటి ఆసనం మకరాసనం. తర్వాత రెండో ఆసనం మత్స్యాసనం. పద్మాసనం వచ్చిన వాళ్ళు పద్మాసనంతో చేయాలా. ఫస్ట్ పద్మాసనంతో చేసి చూపిస్తాను. పద్మాసనం రాని వాళ్ళు సెకండ్ ఆప్షన్ ఏ రకంగా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా పద్మాసనంలోకి వెళ్ళి ఫస్ట్ రైట్ ఎల్బో డౌన్ చేస్తూ, తర్వాత లెఫ్ట్ ఎల్బో డౌన్ చేస్తూ స్లోగా నెమ్మదిగా ఇలా డౌన్ అయ్యి ఇలా నెమ్మదిగా చేసి 2 చేతులు సపోర్ట్తో ఈ విధంగా టోస్ క్యాచ్ చేసి మత్స్యాసన్. మరలా స్లోగా రిలీజ్ అవ్వాలి. ఆసనంలోకి ఎలాగ వెళ్ళామో అదేవిధంగా రిలీజ్ అవ్వాలి. ఈ మత్స్యాసనం చేసినప్పుడు లాలాజలం ఊరినా
తుమ్ములు వచ్చినా, ఆవలింతలు వచ్చినా ఇమ్మీడియట్లీ ఆసనంలోంచి రిలీజ్ అయిపోవాలి. తర్వాత హార్ట్ పేషెంట్స్ ఈ మత్యాసనం చేయకూడదు. తర్వాత మూడో ఆసనం వజ్రాసనం. అంతకుముందు ఇది సెకండ్ ఆప్షను. పద్మాసనం రాని వాళ్ళు ఈ విధంగా 2 కాళ్ళు స్ట్రెచ్ చేసి నెమ్మదిగా బ్యాక్ వెళ్ళి ఈ విధంగా కూడా పద్మాసనం రాని వాళ్ళు ఈ విధమైన పొజిషన్లో ఉండాలి. ఇది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బీపీ కంట్రోల్ చేయడానికి నెక్స్ట్ ఆసన వజ్రాసనం. ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రైట్ ఈ విధంగా తీసుకొచ్చి ఈ విధంగా పొజిషన్లో ఉండాలి. వెన్నెముక, మెడ, తల తిన్నగా ఉండాలి ఈ ఆసనంలో ఉన్నప్పుడు. ఈ వజ్రాసనం ఎంత గొప్పతో నిన్న వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వజ్రనాడి యాక్టివేట్ అవుతుంది. అపారమైన జీర్ణశక్తి, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాము. పొట్ట భారాన్ని తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ ఎక్సెస్ గ్యాస్ ఏదైనా ఉంటే రిలీజ్ చేస్తుంది. బీపీని కూడా బాగా కంట్రోల్ చేయడానికి ఇది ఒక గొప్ప వరమైనటువంటి ఆసనం. 30 సెకండ్స్ నుంచి మన ఇష్టమే. 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు ఎంత చేసుకుంటే అంత. ఆసనంలోకి ఎలా వెళ్ళామో అదే విధంగా రిలీజ్ అవ్వాలి. నెక్స్ట్ ఆసన అర్ధ పద్మాసనం. ఈ విధంగా అర్ధ పద్మాసనం. ఇది కూడా బీపీని కంట్రోల్ చేయడానికి చాలా వరమైనటువంటి ఆసనం. ఈ విధంగా అర్ధ పద్మాసనంలో ఉండి చిన్ముద్ర, ధ్యాన ముద్రలో ఫైనల్గా లాస్ట్ ఆసనం అమృతాసనం. శవాసనం అంటారు, నాకు శవాసనం అనడం ఇష్టం ఉండదు, అందుకే అమృతాసనం అని ఎక్కువగా నేను సంబోధిస్తుంటాను. ఆ అమృతాసనంలో ఎవరైనా సరే బాగా అలసిపోయి వచ్చిన అలసట నుంచి వచ్చి వేస్తే అలసట తీరుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ చాలా చక్కగా కంట్రోల్లో ఉంటుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. మొత్తం శరీరంలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంతా బ్యాలెన్స్ అవుతుంది. ఇది అమృతాసనం. లాస్ట్ ఫైనల్ ఆసనం అమృతాసనం. ఈ విధంగా లే డౌన్ ఆన్ బ్యాక్. కాలు యొక్క వేళ్ళు అప్రయత్నంగా నేలకు తాకే విధంగా ఉండాలా. బాడీకి, హ్యాండ్కి 45 డిగ్రీస్ ఉండాలా. పామ్స్ అప్వర్డ్లో ఉండాలా. రిలాక్స్గా ఈ వజ్రాసనం, ఈ అమృతాసనం ఎంత గొప్పదంటే 8 గంటలు 10 గంటలు అలసిపోయి బాగా అలసట చెంది వచ్చిన వాళ్ళు ఈ అమృతాసనం ఒక 10 నిమిషాలు ఉంటే మొత్తం బడలికి తీరిపోతుంది. మొత్తం బాడీ అంతా బ్యాలెన్స్ అవుతుంది. రక్త ప్రసరణ కంట్రోలింగ్లో ఉంటుంది. హై బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ విధంగా హై బీపీ ఉన్నవాళ్ళు ఈ 5 ఆసనాలు ప్రాక్టీస్ చేస్తే చాలా చక్కగా హై బీపీ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. 2 కాళ్ళు దగ్గర తీసుకొచ్చి, 2 చేతులు దగ్గర తీసుకొచ్చి తలని ఎడం ప్రక్కగా కుడిపక్కగా 2 సార్లు తిప్పి ఎడం చేయిని పూర్తిగా వెనక్కి తీసుకొని వెళ్ళి ఎడం ప్రక్కగా తిరిగి నెమ్మదిగా లేచి కూర్చోవాలి. హై బీపీ తగ్గాలంటే ఆ మధ్య పరిశోధనలో తెలియజేసిన విషయం ఏంటంటే బీట్రూట్ జ్యూసు 20 గ్రాముల బెల్లం కలుపుకొని రెగ్యులర్గా తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుందని తెలియజేశారు. ఇంకొక విషయం ఏంటంటే బీపీ ఉన్నవాళ్ళు ఫస్ట్ మాంసం తినడం మానేయాలి. తర్వాత ఉప్పు కొంచెం తగ్గించుకోండి. తర్వాత
మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలా. టెన్షన్స్ కానీ వర్రీస్ని కానీ ఉంటే దగ్గరింటి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ దాంట్లోంచి మనం ఉపశమనం పొందాలి. హై బీపీ ఉన్నవాళ్ళు ఈ టెన్షన్స్ కానీ ఈ వర్రీస్ని కానీ వీటికి కొంచెం దూరంగా ఉంటే బీపీ మన కంట్రోల్లో ఉంటుంది. ఈ 5 ఆసనాలు చేసి బీపీని కంట్రోల్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.